అంతకుముందు మీ అందరూ చేసిన కృషి గీతా గోవిందం అప్పుడు ఇక్కడ ఉన్న చాలామంది గుర్తుంటూ ఉంటుంది. అప్పుడు ఎంత ఫైట్ చేసాము ఏంటి అనేది మొత్తం ప్రొడ్యూసర్స్ అందరూ కలిపి చాంబర్ సపోర్ట్తో కానీ అందరూ కలిపి ఆ విధంగా అప్పుడు చాలా ఫైట్ చేసి దాని తర్వాత చాలా మార్పులు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సైబర్ సెల్ని కూడా చాలా స్ట్రాంగ్ చేసి మన ఛాంబర్లో ఉన్న ఇవన్నిటిని కూడా చేయడం. అయితే అట్ ద సేమ్ టైం ఓటీటీసీ ఇవన్నీ కూడా రావడం వల్ల పైరసీ అనేది చాలా తగ్గుతూ వచ్చింది 2 years నుంచి. అన్ని లాంగ్వేజ్లతో కంపేర్ చేస్తే తెలుగు చాలా బాగా కంట్రోల్ చేసుకుంది. బట్ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 2 months నుంచి ఎస్పెషల్లీ లాస్ట్ 2 months నుంచి ఏంటంటే విపరీతమైన ఎప్పుడు లేని కల్చర్ ఇది మన తెలుగులో. లింక్స్ రావడం, దాన్ని వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ వీటిల్లో ప్రమోట్ చేయడం అనేది తెలుగులో చాలా తక్కువ. బట్ లాస్ట్ 2 monthsలో ఏంటంటే ఆ కల్చర్ మనకు కూడా ఇక్కడ బాగా ఎక్కువ వస్తుంది. నేను అరవింద్ గారు మీ అందరం కూడా యాజ్ ఎ ప్రొడ్యూసర్స్గా నేను చెప్పేది ఏంటంటే ఇది మా అందరి కష్టం. రాత్రి పగళ్ళు కష్టపడకుండా 2 సంవత్సరాలు ఎండనక వాననక ఆ సముద్రంలో పడి ఇసుకలో పడి ఇన్ని కష్టాలు పడి మేము అందరం ఈ సినిమాని ఇంత తీసుకొచ్చి ఈరోజు బ్లాక్ బస్టర్ అయ్యి కరెక్ట్గా మేము ఎంజాయ్ చేసే టైం ఇది. అండ్ రెండోది ఏంటంటే అరవింద్ గారు మొన్న ఒక మాట చెప్పారు నాకు, ఏమైనా సోమవారం నుంచి రేట్లు ఉంచొద్దు అనేది. దాని ప్రకారం ఈరోజు చాలా చోట్ల రేట్లు కూడా తగ్గించాం. ఎందుకంటే సినిమాని ఎక్కువ మందిగా అందుబాటులోకి తీసుకురావడానికి కానీ ఆ సినిమాని ఎక్కువ మంది థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారని కానీ ఆయన ఉద్దేశం ప్రకారం రేట్లు కూడా ఈరోజు తగ్గించడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ ఈ అన్నింటికన్నా కూడా మా అందరికీ బాధ ఏంటంటే కొంతమంది తెలిసి కొంతమంది తెలియక. ఇప్పుడు గీతా గోవిందం నాకు బాగా ఎక్స్పీరియన్స్ అక్కడ చాలామంది దాంట్లో ఏంటంటే తెలియక చేశారు. బట్ వన్స్ మేము క్రిమినల్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ కేసుని మేము కూడా వెనక్కి తీసుకెళ్ళాం. మాకు తెలుస్తుంది అరే వీళ్ళ భవిష్యత్తు ఉంది, వీళ్ళతో కొంచెం ఇది చేయాలని చెప్పి. బట్ నిజంగా మేము జాలిపడి వెనక్కి తీసుకుందామన్నా కూడా అది వన్స్ క్రిమినల్ కేసు ఫైల్ అవుతే ఎవరం కూడా వెనక్కి తీసుకోలేము. ఈ రోజుకి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మొన్న కూడా మన గీతా ఆర్ట్స్కి వచ్చి అరవింద్ గారిని నన్ను వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తే నిజంగా మేమేం చేయలేని పరిస్థితి అది. ముఖ్యంగా చెప్తున్నాను యువకులకి, దీంట్లో మీరు ఇరుక్కోవద్దు. ఎందుకంటే వన్స్ మేము కంప్లైంట్ లాంచ్ చేసిన తర్వాత ఏది కూడా మా చేతుల్లో ఉండదు. ఈరోజు ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది. ఈరోజు ఐపీ అడ్రస్ పోలీసులు ట్రాక్ చేయడం అనేది పెద్ద పని కాదు, చాలా ఈజీ పని వాళ్ళకి. పోలీసులందరికీ కూడా ఐపీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇది ట్రాక్ చేయడానికి. అట్లీస్ట్ కొన్ని వందల మంది చేసినా కూడా ఒక 50 మంది 40 మందిని అయితే వాళ్ళు డెఫినెట్గా అరెస్ట్ చేస్తారు వన్స్ మేము కేసు లాంచ్ చేసాక. ఈరోజు మార్నింగ్ కేసు లాంచ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఐ థింక్ ఈ పాటికి అయిపోయి ఉంటుంది. ఇవన్నిటికన్నా ఘోరం ఏంటంటే మేము అందరం బాధపడింది ఏంటంటే ఒక ఆర్టీసీ బస్సులో ఎలా వేస్తారు సినిమాని అసలు. ఓకే అంటే ఒక ఆర్టీసీ బస్సులో ఒక సినిమాని తీసుకొచ్చి 3వ రోజు వేసేస్తే ఇంకా మీ ప్రొడ్యూసర్లు ఏం చేయాలి? మేము ఏపీఎస్ ఆర్టీసీలో నేను పొద్దున్న ట్వీట్ చేశాను వాళ్ళ చైర్మన్ గారు కూడా